తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ఎంపీ, ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి రామ్కి పేర్లతో ప్రజాధనాన్ని దోచుకోవాలి, దాచుకోవాలి, ఎలక్షన్లలో ఖర్చు చేయాలి అన్న మాదిరిగా వ్యవహరిస్తుందని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ విమర్శించారు. 1 గంట వర్షానికి నాలాల్లో బండ్లు, కార్లు, మనుషులు కొట్టుకుపోతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోయడం లేదన్నారు. బాధితుల కుటుంబాలకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల మేర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మాట్లాడారు. నో అకౌంటబిలిటీ, నో వర్క్, నో ఎయిమ్, ఏది లేదు. అన్నిటికీ నో నో నో. ఏమన్నా ఉందా అనంటే వాళ్ళ జోబులు వాళ్ళు నింపుకోవడమే. మనకి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అని చెప్పి ఎంతో అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో కూడా ఇప్పటికీ కూడా రోజుకొక దగ్గర ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కానీ అయినా కూడా నో గ్యారెంటీ, దేనికి గ్యారెంటీ లేదు. ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరైనా అంటే అగ్ని ప్రమాదంలో ఎవరైనా చనిపోతే సారీ. ఈ రోజు కేటీఆర్ గారు ఎంతో గొప్పగా కేసీఆర్ గురించి చెప్పారు. నదులకి నడక నేర్పించారు అని చెప్పి. మన నదులకే నడక నేర్పించిన కేసీఆర్ గారికి హైదరాబాద్ నగరంలో పడుతున్న వర్షానికి దారి చూపించలేకపోతున్నారు. ఎందుకు? ఈ రోజు నగరంలో జరుగుతున్న ప్రతి ఒక్క పనులకు, సమస్యలకు కారణం ఏంటంటే జీహెచ్ఎంసీ యొక్క వైఫల్యం. జీహెచ్ఎంసీ చేస్తున్న పనులలో నో క్లారిటీ, నో అకౌంటబిలిటీ, నో వర్క్, నో ఎయిమ్, ఏది లేదు. అన్నిటికీ నో నో నో. ఏమన్నా ఉందా అనంటే వాళ్ళ జోబులు వాళ్ళు నింపుకోవడమే. మనకి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అని చెప్పి ఎంతో అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో కూడా ఇప్పటికీ కూడా రోజుకొక దగ్గర ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కానీ అయినా కూడా నో గ్యారెంటీ, దేనికి గ్యారెంటీ లేదు. ఫైర్